షేక్ హసీనా మీద ఇప్పుడు ఈ నవంబర్ 15 నుంచి 17వ తారీఖుల్లో షేక్ హసీనా మీద తీర్పు రాబోతుంది బంగ్లాదేశ్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్లో. అంటే బంగ్లాదేశ్ ప్రధాని ఎవరైతే మాజీ ప్రధాని ఇండియాలో తలదాచుకుంటున్నారో ఆవిడికి ఉరి శిక్ష వేసే ప్రమాదం ఈరోజు నవంబర్ 14, 15, 16 తేదీల్లో ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులో ఉంటుంది. అంటే షేక్ హసీనాకి ఉరి శిక్ష పడబోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మీద బ్యాన్ ఉంది. మరి కోట్లాది మంది కార్యకర్తలు ఈరోజు బంగ్లాదేశ్లో రగిల్చేలాగా వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ ప్రొటెస్టులు ఎలా ఉన్నాయంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ ఆగస్టులో షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోయినప్పుడు ఎలా ఉన్నాయో దానితో సమానమైన ఈరోజు హింస ప్రబలుతుంది. ఈవెన్ యూనస్ నివాసం ఉండే ప్రెసిడెంట్ హౌస్ను కూడా వాళ్ళు తుదముట్టించడానికి ప్రయత్నం చేశారు. ఆర్మీ కంట్రోల్లో తీసుకుంటుంది, అయినా కంట్రోల్ అవ్వడం లేదు. ఎక్కడ చూసినా బాంబులు, క్రూడ్ బాంబులు ఇవే పేలుతున్నాయి. యూత్ మళ్ళా బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు సరిగ్గా ఉండవనేది అర్థమైపోయింది. ఆర్మీ ప్రాబల్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ISI తీవ్రవాద ప్రాబల్యం ఉంది. యాంటీ ఇండియా అనేది అక్కడ ప్రధానంగా ఉందన్నమాట. మరి ఈ హింసను బంగ్లాదేశ్ ఆపగలిగిద్దంటే అది అసంభవంగా కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఆర్మీ ఆపలేకపోయింది, షేక్ హసీనా గవర్నమెంట్ దిగింది. మళ్ళీ ఇప్పుడు యూనస్ ప్రభుత్వం ఈ హింసను ఆపలేని పరిస్థితి ఉంది. అంటే యూనస్ తట్టుకోలేడు. మరి ఎలక్షన్ నిర్వహిస్తాడంటే ప్రజల డిమాండ్ ప్రకారం ఎలక్షన్ నిర్వహించాలి. ఇదే సమయంలో షేక్ హసీనా ఇండియాలో ఢిల్లీలో ఇక్కడ మీడియాతో మాట్లాడడం జరిగింది.